హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. A to Z కర్రీ సిరీస్లో ఈరోజు ఆల్ఫబెట్ వచ్చేసి డబ్ల్యూ ఫర్ వైట్ రాడిష్ కర్రీ. దీనికోసం మనం ముందుగా ముల్లంగి తీసుకొని మట్టి లేకుండా చక్కగా వాష్ చేసుకొని పీల్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ముల్లంగిలో నుంచి ఘాటైన వాసన వస్తుంది. దాన్ని తగ్గించుకోవడం కోసం పీసెస్ని కట్ చేసి మనము వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుంటే కొంచెం ఘాటు వాసన అనేది తగ్గుతుంది. తినేటప్పుడు ఆ వాసన అనేది తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీ కోసం మనము ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసి చక్కగా క్రంచీగా ఫ్రై అయిన తర్వాత ఉల్లి తరుగు కూడా వేసి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా ఈ తాలింపు మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అనేవి ఇలా ఫ్రై అయితేనే తినేటప్పుడు బాగుంటాయి, లేదంటే పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి. ఈ ముల్లంగి ముక్కలు త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి చక్కగా ఇదంతా కలిసేలాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకున్నామంటే ముల్లంగి ముక్కలు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకుంటే ముల్లంగి ముక్కలు త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి. మనం స్పాచులా కానీ స్పూన్ పెట్టి కానీ ఇలా ప్రెస్ చేసి చూస్తే పీస్ అనేది కట్ అయిపోతే ముల్లంగి ముక్క మగ్గిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, ఇంకా ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి పొడిని కూడా వేసి చక్కగా అంతా కలిసేటట్లు మరొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ముల్లంగి కర్రీ రెడీ. ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకొని గార్నిష్ చేసుకో సరిపోతుంది. నెక్స్ట్ లెటర్ వచ్చేసి వైతో ఏ కర్రీ రాబోతుందో గెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.